అందరికీ నమస్కారం. టమాటా వేయకపోయినా కూడా వారం రోజుల పాటు నిల్వ ఉండాలంటే చట్నీ ఒకసారి ఇలా చేసి చూడండి. మనకు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ అంటే చాలు, చాలా రుచిగా అయితే చట్నీ చేసుకోవచ్చు. ఈ రొట్టెలోకి బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి బాగుంటుంది చట్నీ. అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. చట్నీ చేయడం కోసం ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఎల్లిపాయలు, ఒక గడ్డ చింతపండు, తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని ఇప్పుడు కళాయి పెట్టేసి 2 స్పూన్ల నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. నూనె వేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకునేటివన్నీ విడివిడిగా కాకుండా అన్నీ ఒకే దాంట్లో వేసి వేయించుకోవాలి. అయితే ఇవి వేయించుకునేటప్పుడు చాలా చిన్న మంట మీద మగ్గనిచ్చుకోవాలి. ఇలా మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గినాక మధ్యలో ఒకసారి ఇలా కలుపుకున్నాం. ఇప్పుడు కలిపి మూత పెట్టి మళ్ళీ చిన్న మంట మీద ఇలా ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ పచ్చిగా లేకుండా బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు చల్లగా అయితే అయినాయి. ఇవి మిక్సీలో వేస్తే బాగుండదని నేను ఇలా పప్పు గుత్తితో అయితే నలుపుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీలో వేసుకోండి, రోలు ఉంటే రోట్లో కూడా నూరుకోవచ్చు. నేనైతే ఇక్కడ పప్పు గుత్తితోనే ఇలా తగినంత ఉప్పు వేసుకొని చట్నీని ఇలా రుబ్బుకున్నాను. పప్పు గుత్తితోని ఇలా చేసుకుంటే చట్నీ మనకు జొన్న రొట్టెలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి ఇలా రుబ్బుకున్న తర్వాత కళాయి పెట్టేసి 2 స్పూన్ల నూనె వేసుకొని 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాను. అలాగే 2 ఒట్టిమిరపకాయలు దించేసి 1 స్పూన్ జీలకర్ర, 5-6 ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకేసి ఈ పప్పులన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు చట్నీ తాలింపులోకి వేసి బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల సేపు చిన్న మంట మీద మగ్గనిచ్చుకోవాలి. మీకు ఇలా పప్పు గుత్తితో ఎనపడం మీకు నచ్చితే మీరు కూడా ఇలాగనే చేసుకోండి. నేనైతే ఎప్పుడైనా పచ్చళ్ళు చేయాలంటే రోలు లేదు కాబట్టి మిక్సీ వాడకుండా ఇలా కొన్ని పచ్చళ్ళు పప్పు గుత్తితోనే చేసుకుంటాను. ఇలా చేసుకున్నామంటే పచ్చడి వారం రోజుల పాటు నిలువ ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలతో చేసిన పచ్చడి అయితే రెడీ. ఇలా చేసుకున్నామంటే వేడి వేడి అన్నంలో బాగుంటుంది, రాగి సంకట్లోకి, దోశలోకి బాగుంటుంది. అలాగే ఈ చట్నీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.